ఐకానిక్ ప్లేసెస్ చాలా ఉంటాయి. షూట్ లొకేషన్స్ ఇప్పుడు న్యూ జెన్ వచ్చింది కాబట్టి టెక్నాలజీని యూజ్ చేసి డిఫరెంట్ క్రియేట్ చేస్తున్నారు. మీరు మీ సినిమాలో లొకేషన్స్కి డైరెక్ట్ లొకేషన్స్కి వెళ్ళి ఏం షూట్ చేశారు అండ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టెక్నాలజీని యూజ్ చేశారు? మొత్తం 100% షూట్ ఒరిజినల్ లొకేషన్స్లోనే మేడం. ఎక్కడ అసలు మేము ఏ లొకేషన్ కూడా బయటికి వెళ్ళి కానీ లేదా ఏలో జనరేట్ చేయడం కానీ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ యాక్టర్స్ అండ్ మెయిన్ ప్రొడ్యూసర్. అంటే నేను షార్ట్ ఫిల్మ్ చేసినప్పటి నుంచి కూడా నాకు ఒరిజినాలిటీ చాలా ఇష్టం మేడం. సో గోయింగ్ టు ద లొకేషన్ ఈజ్ ఆల్సో ఏ క్యారెక్టర్ నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. సో అందుకని వీళ్ళందరినీ చాలా లొకేషన్స్కి చాలా ఇబ్బంది పెట్టి అందరినీ తీసుకెళ్ళేవాడిని. కొన్ని దగ్గర రోడ్స్ కూడా సరిగ్గా లేకపోతే ఆ ఇబ్బంది పడుతూ కూడా వాళ్ళు నడు నొప్పులతో కూడా వచ్చి షూట్ చేసేవారు. థ్యాంక్ యూ. ఎందుకంటే లొకేషన్ ఎప్పుడు క్యారెక్టరే మేడం. వీళ్ళు ఎంత ఎమోషన్ వస్తుందో ఆ లొకేషన్ చూసినా మనకు అదే క్యారెక్టర్ అదే ఎమోషన్ మనకు వస్తుంది. సో అందుకనే మీకు విజువల్ ఇలా రావడానికి కారణం 100% మేము ఒరిజినల్ లొకేషన్ వెళ్ళాం. అంతర్వేది ఇంకా చాలా ఇబ్బంది పెట్టాను. 4ంటికి 5ంటికి లేపేసి తీసుకెళ్ళేవాడిని. 6ంటికి ఫస్ట్ షాట్ పడాలని చెప్పి వీళ్ళందరూ లేచి ఆ మంచులో చేసేవారండి. బికాజ్ నేచర్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్యూటీ. సన్ ఈజ్ ద గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ లైట్. అదే మేము వాడామండి. ఇందులో 70% లైట్స్ వాడలేదు, అంత ఒరిజినల్ లైటే, సన్ లైటే. ఓన్లీ 30% మాత్రమే లైట్స్ వాడామండి.